Hi, this is Radhika. Welcome to 9 PM News Junction. రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన జరగాలన్నారు సీఎం. దీని మీద అధికారులతోటి రివ్యూ చేశారు. జిల్లాల్లో బిజీగా తిరిగారు మంత్రులు. చేనేతకు చేయూతనిస్తామన్నారు కేటీఆర్. దేశమంతా ఘనంగా రక్షాబంధన్. రేపు 3 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు. కశ్మీర్ ఎన్కౌంటర్ల 5 ఉగ్రవాదులు ఖతం. ఇంకెన్ని డీటెయిల్స్ విషయం ముందు న్యూస్ జంక్షన్ల హైలైట్స్ చూద్దాం. భూ రికార్డుల ప్రక్షాళనకు సమగ్ర సర్వే, బ్యాంకు పనిలా ఈజీగా ఉండాలన్న సీఎం. వచ్చే ఏడాది నుంచి చేనేత అవార్డులు, రుణాలు మాఫీ చేస్తామన్న కేటీఆర్. ప్రాజెక్టులను అడ్డుకోవడమే కాంగ్రెస్ పని, రైతుల నోట్లో మట్టి కొట్టొద్దన్న మంత్రులు. మేమొస్తే కరీంనగర్ల మెడికల్ కాలేజ్, పొన్నం ఆమరణ దీక్షల ఉత్తమ్ కుమార్. శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్య, సొంత జిల్లాల ఆత్మీయుల సన్మానం. మల్లా దక్షిణాది దిక్కు రుతుపవనాలు, రాష్ట్రంలో 4 రోజులు వర్షాలకు ఛాన్స్. కాసేపట్ల మొదలు కానున్న చంద్రగ్రహణం, మూతపడ్డ ప్రముఖ ఆలయాలు. దేశమంతా ఘనంగా రక్షాబంధన్, ప్రధానికి రాఖీ కట్టిన 103 ఏళ్ల బామ్మ. రేపు 3 రాష్ట్రాల రాజ్యసభ ఎన్నికలు, గుజరాత్ రాజకీయం మీదే అందరి ఫోకస్. కశ్మీర్లో 5 ఉగ్రవాదులు హతం, సరిహద్దుల చొరబాట్లను అడ్డుకున్న సైన్యం.